హాయ్ ఫ్రెండ్స్, మొన్నటి వీడియోలోపు వర్షాకాలం వస్తే చాలు ఏ ఆకుకూరలు వేస్తే బాగుంటుంది, ఏ కాయగూరలు వేస్తే బాగుంటుంది అనేసి రైతుల కోసం ఒక వీడియో చేసి పెట్టాను కదా. దానికి తోడు ఇంకొకటి కూడా యాడ్ చేసి చెప్తున్నాను, అది కూడా సేవ్ చేసుకోండి. అదేంటంటే ఉల్లికూర వేయడం వల్ల వర్షాకాలంకి ఎటువంటి నష్టమైతే లేదు. అది ఎలా వేయాలి, ఎలా చేయాలి అనేది మీ అందరూ క్లియర్గా చెప్తాను. ప్లీజ్ ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చిన్న ఊడత సాయంలాగా ఈ వీడియో చేసి పెడుతున్నా. లేదు నా వీడియో రైతులకి అవసరం లేదు, వాళ్ళకి తెలుసు అనుకుంటే ఒక సాధారణమైన ఇంట్లో ఉండే వాళ్ళు చాలామంది ఉంటారు కదా, వాళ్ళకి కూడా ఉల్లికూర పంట వేయాలి అని అనుకుంటారు, కానీ వాళ్ళకి తెలియదు. పెరట చాలా జాగాలు ఉండొచ్చు, కానీ ఖాళీగా వదిలేస్తున్నారు. నేను చెప్పినట్టు ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేశారని అనుకో, వాళ్ళ ఇంటి పెరట కానీ మేడ పైన కానీ వేసుకుంటారు. అదేంటంటే ఇదిగో చదునుగా ఉన్న నేల ముందు మనం మెత్తగా పారతం తవ్విన తర్వాత మనం మట్టంగా చేసేయాలి. మట్టంగా చేసిన తర్వాత పెద్ద పెద్ద గట్టులా కట్టిన తర్వాత చిన్న చిన్న బొడ్డులా చేసేయాలి. చిన్న బొడ్డులా చేసిన తర్వాత అందులోని చిన్న గోళీలా చేయాలి. ఎందుకు గోళీలా చేయాలి అంటే మనం వర్షాలు పడా కూడా వర్షాలు లోపల నిల్వ ఉండిపోతాయే తప్ప పంటకైతే మాత్రం ఎటువంటి నష్టం జరగకుండా సేఫ్టీ అనమాట. అందుకోసమే ఆ గోళీల్లోనే మనం ఉల్లిపాయలు వేసుకొని ఒక 2 రోజులకు ఇలాగ మనం ప్రతిరోజు మనం వాటర్ తడుపుకొని ఉంటే నిజం చెప్తున్నా కరెక్ట్గా 40 రోజుల్లోనే మన చేతికి పంట వచ్చేస్తాయి. ఈ 40 రోజులు చేతికి పంట వచ్చాక మనం ఏ ఊరు వెళ్ళినా కూడా ఇట్టే చెల్లిపోతాయి అనమాట. ఎందుకంటే ఉల్లికూర వల్ల వచ్చే ఆరోగ్యం ప్రతి ఒక్కరికి తెలుసుకొనక ఎవ్వరు కూడా ఉల్లికూర తీసుకోకుండా ఉండలేరు. ఇంకంతేకాకుండా ఉల్లికూర వల్ల వచ్చే ఉపయోగాలు ఎన్నో కాదు, అది ప్రతిరోజు మనం కర్రీ చేసుకొని తినడం వల్ల జీవితంలో ఇప్పుడు నరాల బలహీనత రాకుండా చేస్తాయి. మీ అందరూ తెలుసు నరాల బలహీనత వల్ల ఎన్ని దాంపత్య జీవితాలు భగ్నం అయిపోతున్నాయో, తెంపుకుంటున్నాయో చాలామందికి తెలుసు. ఎందుకనంటే అలాంటి నరాల బలహీనత వల్ల జరుగుతున్నాయి. అలాంటి బంధాలు బలపడాలి అంటే ఇలాంటి కర్రీస్ ఎక్కువ తినాలి. ఇంకంతేకాకుండా ఆ ఉల్లి నుండి వచ్చిన పవర్ అనేది కంటికి తగలడం వల్ల ఇప్పుడు కూడా ఒక్కొక్క ముసలి వాళ్ళు కళ్ళద్దలు లేకుండా స్పష్టంగా చూడగలుగుతున్నారు. అది అలా ఉంటుందన్నమాట. ఇంకంతేకాకుండా ఉల్లి కూర మనం తినడం వల్ల మనకి వ్యాధి నిరోధక శక్తి కూడా చాలా బలంగా తయారవుతాయి అనమాట. ఇంకంతేకాకుండా హార్మోన్స్ పవర్, శుక్రకణాల సంఖ్య ఇది కాదు అది కాదబ్బా. సింపుల్గా చెప్పాలని అంటే ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయలేదు అని అంటారు పెద్దవాళ్ళు ఊరికే ఆ మాట అంటారు. దానివల్ల వచ్చే అన్ని ఉపయోగాలు ఉన్నాయి కనుక పెద్దవాళ్ళు ఆ ఉల్లి కూరని అలా డైలాగ్ కొట్టారనమాట. మీరు అడగకపోయినా కూడా నేను ఈ వీడియో చేసి పెడుతున్నాను అంటే అందరూ బాగుండాలని అనేసి. మరి మీరు బాగుండాలని మీరు కోరుకుంటారో లేదంటే ఎవరు ఎలా పోతే మనకేమని అనేసి స్క్రోల్ చేస్తారో అది మీ ఇష్టం.